420 ఎపిసోడ్లో 420 అయిన జోష్నాకి శిక్ష పడబోతుందా అంటే ఈ వారంలో శిక్ష పడే ఛాన్స్ వెరీ వెరీ హైగా ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే 420 వారాల నుంచి 420 ఎపిసోడ్ల నుంచి మనం అయితే జోష్నాని అయితే మామూలుగా భరించట్లేదు. ఆ 420 అయిన జోష్నాకి ఈ వారం శిక్ష పడే ఛాన్స్ వెరీ వెరీ హైగా ఉంది. వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తారో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, అప్కమింగ్ ఎపిసోడ్స్. అసలు జోష్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది ఇంట్లోకి, నిశ్చితార్థం ఎలా జరుగుతుంది, నిశ్చితార్థం జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అనేది క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ క్యూరియాసిటీ తగ్గించుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ బోల్డ్ అని వస్తూ ఉంటాయి. మనం రివ్యూ బుక్లో రాసుకొని చదివేసేది కాదు, ఇక్కడ మన అనాలిసిస్, మన థింకింగ్ పవర్తో మనకి ఈ వీడియో అంతా చేస్తాను. మీకు అందరికి తెలిసిన విషయం సండే అనాలిసిస్ అనేసి. ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే మనకి లాస్ట్ వీక్తో పోల్చుకున్నట్టయితే అంటే జోష్న ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అయితే చేసింది. ఎట్లాగోలా గౌతమ్ చెడ్డోడు అనేసి నా ప్రమేయం లేకుండా, అంటే జోష్న ప్రమేయం లేకుండా ఇంట్లో వాళ్ళకి గౌతమ్ చెడ్డోడు అనేసి ఎలాగోలా ఎక్స్పోజ్ చేయాలని అనుకునింది. సకల విధాలు ప్రయత్నించింది. ఆ సకల విధాలు ప్రయత్నించిన దానికి కార్తీక్ అయితే ఎత్తుకు పై ఎత్తుకు లేసి అక్కడ జోష్న అయితే జీరో చేసేసాడు. పారిజాతం గారు కూడా ఎంతో ఏమంటారు, అదే ఏజ్ ఉన్నా కానీ, ఏజ్ అంటే అదే థింకింగ్ పవర్ ఉన్నా కానీ పారిజాతం గారు కూడా ఏం చేయలేక చతికిలు పడిపోయినారని మనం చెప్పచ్చు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ జోష్న ఇంటి దగ్గరికి కొన్నిసార్లు ఇంటికి ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. జోష్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంటికి ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగకపోయినా కానీ మనకు మంచి జరుగుతుంది. అదేవిధంగా కార్తీక్ బాబు అక్కడ ఇంట్లో నుంచి తాతగారు పంపించేశారు. అంటే కార్తీక్ బాబుకి ఇష్టం లేకపోయేది, కానీ ఇంట్లో నుంచి పంపించేయడం ఎంత ప్లస్ అయిందంటే అక్కడ జోష్న కారు తీసుకొని వెళ్తా ఉంటే మన కార్తీక్ బాబుకి అయితే ఎదురుపడిన తర్వాత కార్తీక్ బాబు అయితే డైరెక్ట్గా ఇంటికి తీసుకొస్తాడు. లేకపోతే తాతగారిని పిలుచుకొని పోతా అనేసి బెదిరించిందంటే ఇంకా ఏమి వేరే దారి లేకుండా జోష్న అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత జోష్న అయితే ఇంక గౌతమ్ దగ్గర లాస్ట్ మూమెంట్ వరకు, అంటే ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ చూపిస్తూనే ఉంటారు మనకి, అయ్యో అది జరుగుతూ ఉంటుంది అనేసి అక్కడ జోష్న దీపాన్ని బ్యాట్ చేయాలనేసి సకల విధాల ప్రయత్నిస్తుంది. శనివారం అదే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ దీప కానీ బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్లో ఖచ్చితంగా దాస్ గారు వచ్చి నిజం చెప్పే ఛాన్స్ ఉంది. వారసురాలని చెప్పిన తర్వాత స్టోరీ ఎలాగన్నా మార్చబ్బా, ఎందుకంటే దీప తెలిసిపోయిన తర్వాత స్టోరీ మారుతుంది అనేసి మనం అనుకుంటాం కదా. కానీ ఆ విధంగా సుమిత్ర గారు యాక్సెప్ట్ చేయరు, తాతగారు యాక్సెప్ట్ చేయరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంత ఈజీగా యాక్సెప్ట్ చేయకుండా సీరియల్ని ఎలాగైనా తీసుకెళ్ళచ్చు. మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. రేపటి నుంచి అయితే ఎర్లీ అప్డేట్స్ ఉంటాయి. మంచి ట్విస్ట్లో టర్న్లో ఉండే ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరే అనుకుంటారు మీకు ఏ ట్విస్ట్ అంటే బాగా ఇష్టమైంది ఈ వీడియోలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.